Welcome to City Light E-News channel. National Institute of Fashion Designing Chaitanyapuri, Hyderabad is conducting merit scholarship test from past 10 years for economically backward students who want to pursue fashion designing courses like CGT, Diploma BSc and PG Diploma courses with job opportunities. The Managing Director Kanneboyina Ramu Yadav stated to the media that this merit scholarship test is to encourage women who want to pursue and build a career. On this academic year 2024, NIFT has conducted the Merit Scholarship Test 1 and released the check of 12 lakh rupees of scholarship to the merit students on the hands of actress and Bigg Boss fame 7, Ratika Rose. On this occasion, Ratika said, "Present there's a bright future for women in fashion designing. Each and every day, the importance of fashion is increasing and many boutiques are being established in rural and urban areas. Due to the changes in people's lifestyle, especially young girls and women are giving more importance to the fashion, no matter what the occasion is. NIFD is not only giving quality education, but also providing employment opportunities in different fashion sectors, which includes government, private and self-entrepreneurship. A golden opportunity for those who did not enroll for the Merit Scholarship 1 can apply now for the Merit Scholarship Test 2, which will be held on June 23rd this month. For registration, contact number is 9030610033 or 9030610055. Chairman Kanneboyina Geeta Madam, Director Kanneboyina Ramu Yadav Sir, In-charge M. Bhavani, Sneha Jadhav, Faculty C. Nandini, Maunika N. Sarita and students participated in this program. I want it. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన నిఫ్డ్ సంస్థకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అండ్ ఈ ఎంపవర్మెంట్ని లేడీస్ ఎంపవర్మెంట్ని ఫ్యాషన్ గురించి రూరల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి తెలీదు, అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా బిగించేయాలో తెలియదు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు ఒక చైన్ ఇస్తూ వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తుంది. ఎగ్జామ్స్ నిర్వహించి మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఈ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ఫుల్. వాళ్ళందరి తరఫు నుంచి వెరీ థ్యాంక్స్. అండ్ ఫ్యాషన్ ఈ టెస్ట్ ఏం లేదండి, జస్ట్ సింపుల్ బేసిక్ నాలెడ్జ్ ఫ్యాషన్ గురించి మీకు ఏదైతే బేసిక్ నాలెడ్జ్ తెలుసో అదే ఎగ్జామ్లో రాసి మెరిట్ సంపాదించి స్కాలర్షిప్ అమౌంట్ని మీరు కనుక సంపాదిస్తే అండ్ మీకు ఒక స్టార్టప్ లాగా ఉంటుంది. సో మీకు అవగాహన ఉండదు కదా ఎలా స్టార్ట్ చేయాలని. అండ్ May 19th రీసెంట్ అయిపోయింది. అక్కడ ఆ ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళకి June 23rd ఇంకో ఎగ్జామ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఎగ్జామ్ కూడా రాయండి. అండ్ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫ్యాషనే కాదు ఇంకా చాలా రంగాల్లో రాణించాలని వాళ్ళకు ఉంటుంది. అండ్ ఎక్కువ ఫ్యాషన్ గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి తెలీదు ఎలా స్టార్ట్ చేయాలని. సో ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి, క్లాసెస్ కూడా తీసుకోండి. ఇక్కడ డిప్లొమా, పీజీ డిప్లొమా ఫ్యాషన్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఇక్కడ నిర్వహిస్తారు. అండ్ ఈ ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ అయ్యి మీరు క్లాసెస్ తీసుకోండి అండ్ ఎగ్జామ్ రాయండి అండ్ యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. బీ కాన్ఫిడెంట్, అంతే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ ఈ సంస్థ రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, అందరికీ కాకపోతే ఇక్కడ నుంచి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళకి సపోర్ట్గా స్కాలర్షిప్స్ ఇస్తుంది. అండ్
టెస్ట్లు నిర్వహించి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళకి ఒక చేయూతగా నిలుస్తుంది. అండ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, డిప్లొమా, పీజీ డిప్లొమా, ఫ్యాషన్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగించాలని అందరికీ ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంజాని ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి అండ్ మీ కళల్ని నెరవేర్చుకోండి. ఫ్యాషన్ అనగానే ఇప్పుడు కొంతమంది కలర్స్ని ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది డిజైనింగ్ని ఇష్టపడతారు. సో వాళ్ళకి ఏదికైతే కంఫర్టబుల్ ఉంటుందో అది వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. స్టైల్స్ అంటే డిఫరెంట్ యూనిక్ వే ఆఫ్ థింకింగ్ నచ్చింది. ది డార్క్ వెబ్ అని మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్ వేరే అన్ని లాంగ్వేజెస్లో డబ్ చేస్తుంది పాన్ ఇండియా. సో ఆ 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, పిజ్జా 4 అండ్ ది డార్క్ వెబ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ చైతన్యపురి ఈ సంస్థ ద్వారా మనము గత 10 సంవత్సరాల నుంచి ఫ్యాషన్ విద్య ఏదైతే ఉందో అది కొన్ని ఉన్నత వర్గాలకు అందుతున్న తరుణంలో గ్రామీణ యువతకు కూడా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను కూడా ఈ ఫ్యాషన్ విద్యకు దగ్గర చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ యువత ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా గత సంవత్సరము 8 లక్షల రూపాయలు అండ్ యావరేజ్గా గత 5-6 ఇయర్స్ నుంచి మేము 5 to 8 lakhs బడ్జెట్ తోటి స్కాలర్షిప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి భారీ ఎత్తున 12 లక్షల రూపాయలని మొదటి విడత 6.5 లక్షలు 7.5 లక్షలు రెండు కలిపి 12 లక్షల రూపాయలను మేము ఈరోజు మొదటి విడతగా ఈరోజు మన ముఖ్య అతిథి రితికా రోజ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలకు ఇచ్చే నా ముఖ్య సందేశం ఏంటంటే ఫ్యాషన్ రంగంలో రోజు రోజుకు పలు మార్పులు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ యువతే కాకుండా దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా కింద మేక్ ఇన్ ఇండియా వృత్తి విద్యా కోర్సులకి చాలా ప్రాధాన్యతలో భాగంగా ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా రోజు రోజుకు చాలా ఉన్నత శిఖరాలకు వెళుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మినిస్టర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లోన్సే కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ గత సంవత్సరం 2023 18 ఏప్రిల్ తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వం 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రారంభించడం జరిగింది. దానిలో పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు, ప్రత్యక్షంగా 2 లక్షల ఉద్యోగాలను రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్సు, అదేవిధంగా సిబిఎస్ స్కూళ్ళలో కూడా టీచర్స్ కావాలి. ఇప్పుడు విద్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని నరేంద్ర మోడీ ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫ్యాషన్ విద్యని అందించడం జరుగుతూ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే జస్ట్ మోడలింగ్ అనో లేదా ఒక బొటిక్స్ ప్రారంభించడం అని ఒక అపోహ నుంచి ఈరోజు ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సెలబ్రిటీస్కి బ్యాక్ బోన్ ఈరోజు మంచి డిజైనర్స్ కొరత చాలా ఉంది మార్కెట్లో. ఒకప్పుడు డిజైనింగ్ ఒక సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితమైన డిజైనింగ్ ఇప్పుడు ఈరోజు అకేషన్ ఏదేమైనప్పటికీ, వెకేషన్ ఏదైనప్పటికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఫ్యాషన్ ఈజ్ బికమ్ ఏ ట్రెండీ. సో ఆర్థికంగా స్తోమత ఉన్నా లేనప్పటికీ కూడా పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఒక ట్రెండింగ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేడుకని చాలా గ్రాండ్గా చేసుకుంటూ పెళ్ళిళ్ళని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా లైఫ్ స్టైల్లో costumes are playing an important role. So I would like to appeal all the rural and urban women, especially instead of going for the science and commerce management studies, really if anybody is looking for an opportunities to start up instantly, earn money, so fashion is going to be one of the best sector to immediate to get a solution for their career. Especially women, fashion is a combination of science and technology, multiple dimensional career. So I would like to appeal once again to all the youngsters to utilize this opportunity as well. Thank you so much. Today's our honorable guest, young celebrity, and I wish her all the best. Directly, indirectly will be backbone of her career in future. Thank you so much and participating with us today for entire electronic and print media. Thank you so much. I want it.
ఈరోజు NIFDకి వచ్చారు, ఫ్యాషన్ గురించి చాలా చాలా మాట్లాడారు. అసలు మీ పరంగా ఫ్యాషన్ అంటే మీరేమనుకుంటారు? సో ఫ్యాషన్ అంటే నా దృష్టిలో ఎవరికైతే బాడీకి తగ్గట్టు కాస్ట్యూమ్స్ వేస్తారో దానికి తగ్గట్టు కూడా క్యారీ చేయాలి. సో అదే నా దృష్టిలో ఫ్యాషన్ అంటే. ఇక్కడ వీళ్ళు ఇందాక కూడా చెప్పారు, మేము చాలా రూరల్ ఏరియాస్ నుంచి కూడా మేము ఫ్యాషన్ని వాళ్ళ వరకు తీసుకెళ్తున్నాం అన్నారు. ఈ థాట్ వినంగానే మీకు ఏమనిపించింది? చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇది రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఇక్కడైతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. అండ్ ఇప్పుడు అయితే గూగుల్లో కొడితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, దీన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ కోర్సెస్ ఇస్తున్నారు అండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. May 19th రీసెంట్గా అయిపోయింది. ఇప్పుడు June 23కి ఇంకో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాసి మెరిట్ సంపాదించిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి బిగినింగ్. సో ఐ అప్రిషియేట్ NIFD. మీకు లైక్ ఈరోజు మనం ఫ్యాషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బేసిక్గా చిన్న చిన్న స్టిచ్చింగ్ థింగ్స్ ఏమైనా వచ్చా? స్టిచ్చింగ్ థింగ్స్ రాదు, నిజంగా చెప్పాలంటే రాదు. నో. అదే నాకు బాగా గుర్తు, లాస్ట్ టైము వంట వండడం వచ్చా అంటే రాదు అన్నారు, ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చా అంటే కూడా రాదు అంటున్నారు. తినడం వచ్చా చెప్పారు, స్టిచ్చింగ్ వచ్చా అంటే బట్టలు వేసుకోవడం వచ్చు. క్రేజీ. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మాకు మొన్న కూడా చెప్పారు పిజ్జా 4 ఉంది అని చెప్పేసి, అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ది డార్క్ వెబ్ అని మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్ అండ్ మిగతా అన్ని లాంగ్వేజెస్లో కూడా డబ్ అవుతుంది. పాన్ ఇండియా ఫిలిం అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఇది, 2 ఫీమేల్ లీడ్స్ అండ్ ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మలయాళం ప్రాజెక్ట్ తెలుసు కదా ఎలా ఉంటుందో మలయాళం మూవీస్. సో ఈ 2 మూవీస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు దాకా రతిక గారిని చాలా జోవియల్గా, కామెడీగా, చాలా ఇలాంటి రోల్స్లో చూసిన మేము ఇప్పుడు చాలా సీరియస్గా ఒక మిస్టీరియస్ స్టోరీస్లో చూస్తాం, అంతేనా? అంతే. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే అమ్మాయిలకి లైఫ్లో ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలీదు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని. మన్యువల్ బాయ్స్లో అంతే కదా, ఎక్కువ పిక్నిక్ వెళ్తారు, సడన్గా ఒక స్ట్రాటజీ వచ్చేస్తుంది. అండ్ సో కైండ్ ఆఫ్ జానర్, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇంకా ఏదైనా డ్రీమ్ రోల్, నాకు ఇది బాగా ఇష్టం, ఇలాంటి కథలు నేను చూడాలనుకుంటున్నా ఏమైనా ఉన్నాయి? సో నాకు రోల్స్ అంటే క్యారెక్టర్స్ గెటప్స్ ఉండాలి. అంటే క్యారెక్టర్కి ఒక గెటప్ ఉండాలి. అంటే విలేజ్ అమ్మాయా, లేకపోతే ఒక వ్యారియరా, లేకపోతే సోల్జరా, అలా గెటప్ ఉండాలి. సో ఆ గెటప్లోనే 50% క్యారెక్టర్ కనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాషన్ పరంగా లైక్ ఏ డ్రెస్ని ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడుతుంది రతిక? ట్రెడిషనల్. లాస్ట్ టైం ఐ సెడ్ ట్రెడిషనల్ అండ్ ఈవెంట్కి తగ్గట్టు రెడీ అవుతున్నాను ఇప్పుడు. కాకపోతే పర్సనల్గా ట్రెడిషనల్ వేరే ఇష్టం. సో డైట్ పరంగా లైక్ చాలామంది ఇప్పుడు ఓవర్ కాన్షియస్ అయిపోయారు, నేను స్లిమ్ ఉండాలి, నేను ఫిట్ ఉండాలి, నేను ఫిజిక్గా చాలా బాగా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. ఈవెన్ దో ఈ సినీ ఇండస్ట్రీకి రావాలనుకున్నా, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నా, అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? నో, డైట్ అదంతా చేసి బాడీని కరప్ట్ చేసుకోవద్దు ఎవరు. ఏది కావాలో తినండి కడుపు నిండా, కానీ ఆ క్యాలరీస్ కూడా బర్న్ చేయండి. ఎక్సర్సైజ్ చేయండి, బాగా తినండి, కానీ ఎక్సర్సైజ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. I want it. ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. నేను అంత దూరం నుండి చాలా కష్టపడి చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాను, ఇంట్లో ఒప్పించుకొని. ఇక్కడికి వచ్చాక టీచర్స్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సబ్జెక్ట్ కూడా నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చాక. రీసెంట్గా నాకు జాబ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. ఇక్కడ అంతకుముందు మనం ఏం నేర్చుకోం కదా, ఇక్కడికి వచ్చాక ఇల్లుస్ట్రేషన్, కలర్ కాంబినేషన్స్ అవన్నీ నేర్పిస్తారు మా మామ్స్. అవి స్టోర్ డిజైనింగ్ సంబంధించింది. 1 year కోర్స్ చేశాను నేను.
మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది కదా దానివల్ల. అంటే ఈ కాలేజ్ అయిపోయి కూడా మేము ఇక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళం. 10 o'clock వరకు ఉంటాం మేము ఇక్కడ వరకు. మా అదే టైలర్కి బయటికి వెళ్ళి చెప్పాలంటే ఒకటి మిస్ చేయొచ్చు, మనం అనుకున్నది వాళ్ళు చేయరు కదా. అదే మాకు నేర్చుకొని మేము చేసుకునేటట్టయితే ఏది ఎక్కడ కావాలో దేనికి ఏం కావాలో కలర్ కాంబినేషన్ అవన్నీ సెట్ చేసుకుంటాము. మంచిగా ప్రిఫర్ చేస్తాం మ్యామ్. ఇక్కడికి ఫీజు కన్సెషన్ కూడా ఇస్తారని మంచిగా చేస్తాం. సబ్జెక్ట్ పరంగా అన్నీ నేర్చుకుంటామని చెప్తాం. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ జోష్న, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడికి రావాలనేది నా చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్. ఎందుకంటే మా మమ్మీ ఒక టైలర్. ఆవిడ టైలర్ దగ్గర చూసి ఇంకా నేను ఆవిడకన్నా బెస్ట్ పొజిషన్లో ఉండాలి, ఒక డిజైనర్ అయితే ఎలా ఉంటుందో మార్కెటింగ్లో వాల్యూ చూసి దాన్ని బట్టి నేను డిజైనర్ కావాలనుకున్నాను. ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ చూశాను నేను ఆన్లైన్లో, యూట్యూబ్లో చాలా చూసి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక నాకు నిజంగా చాలామంది అన్నారు వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మాకు అక్కడ ఏం చెప్పక ఇక్కడికి వచ్చాము అని. మేము ఫస్టే రైట్ స్టెప్ తీసుకున్నామని మాకు అనిపించింది. ఇక్కడికి వచ్చాక మేము చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాము. టీచర్స్, ఫ్యాకల్టీ, సార్ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేము ఇక్కడే వర్క్స్ చేసుకుంటూ ఉంటాం. మేడమ్స్ ఏంటి ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మాతో. ఎందులో మేము బ్యాక్ స్టెప్ వేయకుండా 1 year నుండి చాలా ముందుకు వచ్చాము. ఇంకా మేము డెవలప్ అయ్యి కాలేజ్కి ఒక మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాం. NIFD, ఐఎమ్ పర్సూయింగ్ హియర్ BSc ఫ్యాషన్ టెక్నాలజీ. సో నేను ఇక్కడ ఫస్ట్ జాయిన్ అయింది. నాది స్టడీస్ అంతా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మొత్తం కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఇన్ ఇంటర్మీడియట్. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ 1 year డిప్లొమా ఇన్ అనదర్ కాలేజెస్, బట్ ఇట్ didn't give me that satisfaction by doing in another colleges. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది చాలా వరకు బయట నేర్చుకున్నది అయితే చాలా వరకు బేసిక్సే. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను అండ్ కంప్యూటరైజ్డ్ డిజైనింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు నాకు ఆల్రెడీ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. కొటూరి యాడ్ అని ఆన్లైన్ వెబ్సైట్ కోసం నేను ఫ్యాషన్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ అన్ NIFDN. సో ప్లీజ్ ఫాలో NIFD. అండ్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. మాది చాలా చిన్న విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము మేము. అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ నాకు బేసిక్స్ కూడా అంత ఐడియా లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా అంటే నా స్కిల్స్ నేను చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను. నేనైతే ఈ కాలేజ్ని ప్రతి స్టూడెంట్కైనా సజెస్ట్ చేస్తాను. ఎవరికైతే ఫ్యాషన్ మీద ఎక్కువ ప్యాషన్ ఉంటుందో, కొంతమంది ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వచ్చి ఇక్కడ అంటే ఇంత దూరం పంపించాలా పేరెంట్స్ అని చెప్పి అనుకుంటే ఫుల్ సెక్యూర్ ఉంటుంది కాలేజ్. లైక్ మనకి ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇలిస్ట్రేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ నాకు ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉందంటే ఇలిస్ట్రేషన్. I want it. I want it. I want it. I
Hello, hi, andarki namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. Hi అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, andarki namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hello, nenu mi Rashi Singh. Subscribe to City Light. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్.